మొత్తానికి ఫౌజీతో హను సంచలనాన్ని సృష్టించేలా ఉన్నాడు. ఫౌజీ సినిమాపై అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. సీతారామం తర్వాత అనురాగ్ కపూర్ చేస్తున్న సినిమా ఇదే కావటం, అందులో ప్రభాస్ కూడా నటిస్తుండటంతో సినిమాపై చాలానే ఆశలున్నాయి. ఫౌజీకి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతుంది. గచ్చిబౌలి అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ మూవీలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ సెట్స్లోకి అడుగు పెట్టేందుకు అనుపమ్ ఖేర్ చాలా ఇబ్బంది పడ్డారు. నిచ్చెన వేసుకొని గోడ దూకి మరి ఫౌజీ సినిమా సెట్స్లోకి ఆయన ఎంటర్ అయ్యాడు. దానికి సంబంధించిన వీడియోను స్వయంగా అనుపమ్ ఖేర్ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. నా 40 ఏళ్ల సినీ కెరీర్లో ఎన్నో షూటింగ్ లొకేషన్స్కు వెళ్ళానని, పలుసార్లు భిన్నంగా కూడా లొకేషన్స్కు వెళ్ళానని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఇలా గోడ దూకి వెళ్ళింది లేదని, ఇలా వెళ్ళటం ఇదే మొదటిసారి. ఇది చాలా స్పెషల్గా ఉండటంతో పాటు కామెడీగా కూడా ఉందని ఆయన తెలిపారు. ప్రభాస్ కొత్త సినిమా కోసం హైదరాబాద్కు వచ్చారని, షూటింగ్ లొకేషన్కు కారులో బయలుదేరానని, తన డ్రైవర్ కారుని అడవి లాంటి ప్రాంతంలోకి తీసుకెళ్లి ఆపేశాడని, అక్కడి నుంచి ముందుకు వెళ్ళడానికి కానీ వెనక్కి రావడానికి కానీ లేదని, అక్కడికి షూటింగ్ జరుగుతున్న ప్రాంతం పక్కనే అవడంతో ఇలా గోడ దూకి సెట్స్లోకి వెళ్ళినట్టు ఆయన తెలిపారు. ఈ వీడియోను చూసి 7-10 వయసులో కూడా అనుపమ్ ఈ విధంగా సాహసం చేసి లొకేషన్స్కు చేరుకోవడాన్ని అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. ఇక ఫౌజీ విషయానికి వస్తే పిరాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది. 2 ప్రపంచ యుద్ధం కాలం నాటి బ్యాక్డ్రాప్తో ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంతో మరొకసారి 1000 కోట్లు కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఫౌజీ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.